నమస్కారం. ఆప్కి అదాలత్కి మీకు స్వాగతం. ఆప్కి అదాలత్లో మీ ముందుకి మేము తీసుకురాబోయేది మీకు మాకు ఎంతో ఇష్టమైన, మనందరూ ఎంతగానో ప్రేమించే, ఎంతగానో అభిమానించే, ఎంతగానో గౌరవించి వాళ్ళకి మర్యాదిస్తాం. కానీ కొన్నిసార్లు మనం వాళ్ళని ప్రశ్నలు అడగాలని అనుకుంటూ ఉంటాం, వాళ్ళ మీద ఆరోపణలు వేస్తూ ఉంటాం, వాళ్ళు చేసిన తప్పులకి సంజాయిషి అడుగుతూ ఉంటాం. ఇప్పుడు ఆప్కి అదాలత్లో అతిథి ఎవరో మనం చూద్దాం. ఎంతో పేరు పొందిన రైటర్ ఇంకా లిరిక్స్ రైటర్ జావేద్ అఖ్తర్ ఆప్కి అదాలత్ లో హాజరవుతున్నారు. వాదన మొదలు పెట్టండి. కేసుని మొదలు పెడదాం. ఆప్కి అదాలత్లో మొదటి ఆరోపణ జావేద్ అఖ్తర్ గారి మీద. ఆప్కి అదాలత్లో జావేద్ అఖ్తర్ గారి మీదున్న ఆరోపణ, ఈయన ఎవరితోనూ సంతోషంగా మాట్లాడరు. జావేద్ గారు, మీ సినిమా క్యారెక్టర్లో వచ్చే ఆ యాంగ్రీ యంగ్ మ్యాన్ నిజ జీవితంలో కూడా మీరు యాంగ్రీ యంగ్ మ్యాన్ లానే ఉంటారా? కొంచెం అలాగే ఉండేవాణ్ణి. నేను మీ చిన్నతనాన్ని గుర్తు చేయాలనుకుంటున్నాను. ఇంట్లో ఉన్న వాళ్లతో మీరు రెబల్ నడుచుకున్న కాలం, అన్ని విషయాల్లోనూ భయంకరంగా వ్యతిరేకించేవారట. ఈ వ్యతిరేకత అనేది కొంచెం ముఖ్యమే. పర్షియన్ దేశంలో ఒక కవి ఉండేవారు. ఆయన ఒక అందమైన వాక్యాన్ని రాశారు. హర్కత్ కి షుద్ సాహబ్ నజర్ దీనే బుజుర్గా ఖుష్ న కర్ద్. తమ పూర్వీకులకు ఉండే నమ్మకాన్ని పూర్తిగా వాళ్ళ నమ్మకాన్ని నెరవేర్చలేదనే చెప్పాలి. ఈ వాక్యాల్ని వేరే ఎవరో కాదు, నా ఆటోగ్రాఫ్ బుక్లో మా నాన్నగారే రాశారు. ఆయనకు అప్పుడే అర్థమైందనుకుంటా, నా కొడుకు ఎప్పుడు ఎదురుస్తూ ఉంటాడు, కోపంగా ఉంటాడు అని. కొంచెం వ్యతిరేకతని ప్రతి జనరేషన్లో కూడా చూపించాలి. మన పూర్వీకుల ఆచారాల్ని మనం నెరవేర్చలేదంటే జీవితం ముందుకెలా వెళ్తుంది? మీ ఈ గుణం వల్ల మీ పెళ్లికి మీ నాన్నగారినే పిలవలేదంట. మా నాన్న నన్ను పిలిచారా? ఆయన పెళ్లికి నన్ను పిలవలేదు కదా. మీకు ఉండే ఈ కోపం, ఈ వ్యతిరేకత చెప్పండి. మీ సినిమాలో ఒక్కో క్యారెక్టర్లోనూ ఫిల్ చేసేశారు. అదేమిటంటే మీరు చెప్పిన క్యారెక్టర్ని నేను ఒంటరిగా సృష్టించలేదు. అది ఇద్దరి క్రియేషన్, సలీం గారిది ఇంకా నాది. నిజం చెప్పాలంటే సలీం సార్ భాగమే అందులో ఎక్కువ ఉంది. నేనేమంటానంటే సలీం జావేద్ అనే చెబుతాను. ఆ జోడీకే ఎక్కువ ప్రాముఖ్యత ఉందని నేను నమ్ముతాను. చెప్పాలంటే ఆ కాలంలో ఉండే సమాజం మీద మా ఇద్దరికి కూడా కోపం కొంచెం ఎక్కువనే చెప్పాలి. ఖచ్చితంగా కోపమే. సమాజం మీద ఉండే ఆవేశం మా ఇద్దరిలో కూడా ఉంది. సలీం గారితో కలిసి మీరు ఆ క్యారెక్టర్ని సృష్టించి మీరు విజయం సాధించిన తర్వాత సందర్భం రాగానే ఆయన్ని వదిలేశారు మీరు. లేదు, సందర్భం వచ్చినందువల్ల విడిపోలేదు. ఆయన చేత నేనేమీ పని చేయించుకోలేదు, అలాగే నా కోసం ఆయన పని కూడా ఏం చేయలేదు. ఇద్దరు పార్ట్నర్స్గా ఉండేవాళ్ళం అంతే. కాలక్రమేణా మనుషులు ఇండివిజువల్గా ఆలోచిస్తూ ఉంటారు కదా, మంచి చెడు అని కాదు, చాలా ప్రత్యేకంగా ఆలోచిస్తూ ఉంటారు. మాకు కూడా అలాంటి ఆలోచన వచ్చింది, మేము కూడా అలాగే ఆలోచించాం. అటువంటిప్పుడు ఇంతకు ముందులాగా మేమిద్దరం కలిసి పనిచేస్తే ముందుకు వెళ్ళలేము అని అనిపించింది. ఆ మనస్పర్ధలతో పనిచేసే కంటే విడిపోదామని టైంలో మీడియాలో మళ్లీ మళ్లీ రాస్తూనే ఉన్నారు. అంటే పబ్లిక్ రిలేషన్ పనులని సలీం గారే చూసుకుంటున్నారు, రాసే పని జావేద్ గారు చూసుకుంటారు. లేదు, అది తప్పుడు అభిప్రాయం. పబ్లిక్ రిలేషన్ కోసం రైటర్ కూడా 50-50 పార్ట్నర్షిప్ ఉంచుకుంటాడా ఏమిటి? ఆయన పేరు నా పేరు ముందు రానిస్తానా ఏంటి? సలీం సార్ కొత్త సెన్సేషన్ తీసుకొచ్చారు స్క్రీన్లో. ఇంతవరకు ఇండియన్ సినిమాలో వచ్చిన కథల యొక్క మార్పుల్లో ఆయన పాత్ర చాలా ఎక్కువనే చెప్పాలి. మీరేమన్నారంటే మేమిద్దరం ఎదిగాం, వేరే వేరే దారులు ఎంచుకున్నాం, దానికి కారణం ఏంటో చెప్పండి. మేమిద్దరం దెబ్బలాడుకున్నాం అని చెప్పడానికి ఏ కారణం కూడా లేదు. పోనీ డబ్బు సమస్య అలాంటిది ఏదైనా ఉంది అని అనుకుంటే అటువంటిది కూడా ఏమీ లేదు. కానీ మేము వేరే విధంగా ఆలోచించడం మొదలుపెట్టాం. మా దృష్టి కోణాలే వేరు, మా ఆలోచనలే వేరు. మళ్ళీ ఈ జోడీ తిరిగి కలిసే అవకాశం ఉంటుందంటారా? ఇప్పుడు ఆలోచిస్తుంటే మేమిద్దరం కలిసే అవకాశం ఉండదని అనుకుంటున్నాను. జీవితం చాలా విచిత్రమైంది, ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. సార్, ఇంతకు ముందు మీరు సలీం సార్తో జోడీగా ఉన్నారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో అలా జోడీగా ఉండటానికి ఇష్టపడతారా? ఇంతవరకు అలాంటి ఉద్దేశం లేదు, కానీ భవిష్యత్తులో అటువంటి ఉద్దేశం వచ్చిందంటే అప్పుడు భవిష్యత్ అని ఎందుకంటాం? అలా ఎవరైనా ఉండి వాళ్లతో కలిసి పనిచేయాలనిపిస్తే? అయితే నాకు ఫోన్ చేయి మనీష్. నే ఒంటరిగా పనిచేస్తే చాలని మీకు అనిపిస్తుందా?
అవును, ఇప్పుడు నాకు అలవాటైపోయింది. నేను ఎక్కడో చదివాను, షబానాజీ గారు రాశారు, మీ ఇంట్లో ఉన్న ఒక రూమ్లో పేపర్లన్నీ కన్ఫ్యూజ్గా ఉన్న స్టేజ్లో అటు ఇటు ఎగురుతూ ఉంటాయని. అవి తీయడానికి మీరు అసలు ఒప్పుకునేవారు కాదట. ఇదంతా చూస్తే ఆయనకే గందరగోళంగా ఉంటుంది. నాకు తెలుసు ఎక్కడ ఏ వస్తువు ఉందో, కానీ ఆయన దాన్ని శుభ్రం చేస్తే మాత్రం నాకు ఏమీ దక్కదు. ఆవిడవి శుభ్రం చేసేటప్పుడు మీ పాటల్లోని పదాలు అటు ఇటు వెళ్ళిపోతాయా? అలా జరిగింది. ఆ తర్వాత వెతికిన తర్వాత ఒక చెత్త కుండీలో అది దొరికింది మాకు. ఆ విషయంలో ఏదైనా గొడవ పడేవారా? ఏ ప్రయోజనం లేదు. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఎందుకంటే ప్రతి నెలకి లేదా 2 నెలలకు ఒకసారి ఈ విధంగా జరుగుతుంది అని. జావేద్ అఖ్తర్ గారి మీదన ప్రజల తరపున కేసు కొనసాగుతుంది ఒక బ్రేక్ తర్వాత. ఆప్కి అదాలత్లో ఇవాళ మీ తరపున మేము కేసు నడుపుతున్నది జావేద్ అఖ్తర్ గారి మీద. ఆప్కి అదాలత్లో జావేద్ అఖ్తర్ గారి మీదున్న ఆరోపణ, ఆయన సంప్రదించే విధానం అందరికీ నచ్చింది. జావేద్ గారు ఒక రకంగా చూసారంటే సాహిద్ లుధియాన్ గారు రాశారు, శైలేందర్ గారు రాశారు, మీనింగ్ఫుల్ గా ఉంది, అర్థమయ్యే విధంగా ఈజీగా ఉంది. అవును. కానీ మీరు 1 2 3 4 అని రాశారు. అవును, చెప్పండి. అందులో ఏ అర్థము లేదు, మెసేజ్ లేదు. ఖచ్చితంగా ఉంది. ఆ పాట మీరు పూర్తిగా వినుండరు. కావాలంటే దాన్ని ఇప్పుడు నేను వివరంగా చెబుతాను. సరే, ప్రజల కోసం తప్పకుండా. నేను దాన్ని ఒక ఫోక్ స్టైల్లో రాశాను. ఒక అమ్మాయి ఉంది, తను విడిపోయింది. తను తన ప్రియుడి కోసం ఎదురు చూస్తోంది. ఇప్పుడు నేను ఆ 3 పల్లవులు క్విక్గా చెప్పేస్తాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 13 करूं दिन गिन गिन के इंतजार, आजा पिया आई बहार। 14 को तेरा संदेशा आया, 15 को आऊंगा ये कहलाया। 14 को आया न 15 को तू, तड़पा के मुझको तूने क्या पाया। 16 को भी 16 किए थे सिंगार, आजा पिया आई बहार। 17 को समझी ఇంకా 2 క్లాప్స్ నాకు మిగిలి ఉన్నాయి. 17 को समझी संग छूट गया, 18 को दिल टूट गया। रो रो गुजारा मैंने सारा 19, 20 को दिल के टुकड़े हुए 20, फिर भी नहीं दिल से गया तेरा प्यार, आजा पिया आई बहार। 21 बीती 22 गई, 24 गुजरी 25 गई, 25 26 ने मारा मुझे, बिरहा की चक्की में मैं पिस गई। दिन बस महीने के हैं और 4, आजा पिया आई बहार। ఈ పాట మీనింగ్లెస్ గా ఉందా? ఇప్పుడు మీ గొడవ నాతో కాదు, వేళ్లతో పెట్టుకోండి. ఇప్పుడు రాసే పాటల గురించి చెప్పాలంటే చెప్పండి. అవి కూడా ప్రజల పాపులారిటీ కోసమే రాస్తున్నారని మీకు అనిపిస్తుందా? కానీ లేదా అది పాపులర్ అవ్వలేదు. అదే బాధాకరమైన విషయం. నిజమేమిటంటే నా జీవితంలో నేను ఎన్నో ఏళ్లు స్క్రిప్టులు రాశాను, పాటలు రాశాను. అందులో ఒక వాక్యం కూడా చాలా అసభ్యంగా ఉందని మీరు చెప్పలేరు. నేను అలా రాయలేదు, వల్గర్ అని చెప్పలేరు. నేను రాసిన పాటలు ఆ సమయంలో ఆ సిచ్యుయేషన్కి తగినట్టుగా ఖచ్చితంగా అలా ఉంటాయి. మీరు నమ్మండి సార్, ఈ సిచ్యుయేషన్కి నా వాక్యాలు వల్గర్గా ఉన్నాయని అనిపిస్తే నేను వదిలేసి వెళ్ళిపోతాను. నాకు సినిమా టైటిల్ నచ్చకపోయినా సరే నేను వదిలేస్తాను. అందుకే కుచ్చుకుచోతా సినిమా వదులుకున్నారా? నేను ఆ సినిమా కూడా చేయలేదు. ఆ తరువాత ఈ సినిమా నేను వదిలేశానని ఒక్క క్షణం బాధపడ్డాను. కానీ నాకు ఆ సినిమా టైటిల్ నచ్చలేదు. ఇప్పుడు కూడా నేను ఆలోచిస్తూ ఉంటాను, ఆ సినిమా టైటిల్ తప్పే ఉంది అని. అది నిజమే. వల్గర్ లేని సినిమానా? అవును, చాలా మంచి సినిమా. ఇప్పుడు నేను సినిమా చేస్తున్నాను, కల్ హో నా హో. వాళ్ళ తర్వాత సినిమా కూడా చేస్తున్నాను. ఒక మంచి సినిమా నా చేజారిపోయింది. అయినా సరే నాకు ఆ టైటిల్ మాత్రం నచ్చలేదు. ఏంటి కుచ్చుకుచ్చు హోతా అని నాకు అది నచ్చలేదు. నేను చాలా కేర్ఫుల్గా పనిచేస్తాను. మీరు చెబితే నమ్మరు గానీ నేను చాలా సినిమాలు వదిలేశాను. నేను మిగతా వాటి గురించి బాధపడలేదు, కానీ కుచ్ హోతా హై గురించి చాలా బాధపడ్డాను. చూసినప్పుడు చాలా మంచి సినిమా అయ్యింది. మిగతా సినిమాల గురించి నేను బాధపడలేదు, చాలా మంచి సినిమాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడున్న కాలంలో పాత పాటల్ని పట్టుకుని చాలా రకాల వీడియోస్ తయారు చేస్తున్నారు. అది సిగ్గుపడాల్సిన అది విషయమే కదా? సిగ్గుచేటైన విషయం. నేను ఇక్కడ మాత్రమే చెప్పలేదు, నేను టీవీలో ఇంకా చాలాసార్లు పత్రికల్లో కూడా దీని గురించి చెప్పాను. దీని మీద ఖచ్చితంగా నిషేధం విధించాలి అని. ఎలా అయితే మన తాజ్ మహల్, అజంతా, ఎల్లోరా మన నేషనల్ హెరిటేజ్ గా ఉన్నాయో, అదే విధంగా లతా మంగేష్కర్ పాటలు కూడా, మహమ్మద్ రఫీ పాటలు, ఎస్డి బర్మన్ పాటలు, అనిల్ బిస్వాస్ పాటలు మన నేషనల్ హెరిటేజ్. వాటన్నిటిని మనం కాపాడుకోవాలి. రేపు ఎవరైనా వచ్చి అజంతాలో డిస్కో లైట్లు పెట్టండి అని అంటే, తాజ్ మహల్లో డిస్కో లైట్లు పెట్టండి అంటే ఎలా ఒప్పుకుంటాం?
అదే విధంగా మన పాటలు కూడా 40s 50s లో ఉండే పాటలు ఇలా డిస్ట్రాక్షన్ చేసి, ర్యాప్ చేసి, బీట్స్ యాడ్ చేసి, దాంతో రీల్స్ నీచంగా చేసి, ఇలా చేసే మ్యూజిక్ కంపెనీలను బ్యాన్ చేయాలి. ఎవరు బ్యాన్ చేస్తారు సార్? గవర్నమెంట్ దానికంటూ ఓ చట్టాన్ని తీసుకురావాలి. ఫిలిం ఇండస్ట్రీలో అందరూ ఏకమై దీనికోసం గొంతు కలిపారా? ఫిల్మ్ ఇండస్ట్రీ గొంతు కలుపుతుందో లేదో నా అభిప్రాయం అడిగారు, నేను చెప్పాను అంతే. ఇది నా అభిప్రాయం, నేను చాలాసార్లు చెప్పాను కూడా దీన్ని. పాత పాటల్ని ఇలా కించపరచడానికి ఎవరికి కూడా అధికారం లేదు. కానీ చట్ట ప్రకారం చూసారంటే కాపీరైట్ లో వాళ్ళకి హక్కు ఉంది. ఒకవేళ అలా ఉంటే దాన్ని వెంటనే మార్చాలి. అది చాలా తప్పు. ఇది చాలా ఎవరైనా తప్పు. పాటని తయారు అది చేయాలంటే కాకుండా ఈ కాపీరైట్స్ ఇచ్చేటప్పుడు అందులో చాలా విషయాలు ఇమర్చలేదు. ఇలాంటి తప్పులు జరిగినప్పుడు చట్టంలో చాలా మార్పులు తీసుకురావాలి. ఈ పాటలకి సంగీతం చేసిన వాళ్ళకి మీకు పరిచయం ఉంటుంది కదా, వాళ్ళు దీనికి ఎలా రియాక్ట్ అవుతున్నారు? నాకు తెలిసినంత వరకు సాధారణంగా సంగీత ప్రపంచంలో ఉన్న వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్స్ కి, సాంగ్ రైటర్స్ కి ఇది అసలు నచ్చలేదు. లతా మంగేష్కర్ గారు, ఇంకా నౌషద్ గారు. కావాలంటే మీరే అడిగి చూడండి. ఇలా జరగడం చూసి ఆవిడ సంతోషిస్తారా? మేరా లాల్ దుపట్టా మల్మల్ ఖా, ఆవిడ పాడిన పాట ఎంత సూపర్ హిట్, ఎంత అద్భుతంగా ఉంటుంది, ఎంత నీచంగా దాన్ని మార్చేశారు. లతాజీ 75th బర్త్డేలో నేను కూడా ఉన్నాను. అక్కడ స్టేజ్ మీద ఒక అతను ఆవిడ పాటనే చాలా దారుణంగా పాడాడు, ర్యాప్ స్టైల్లో. ఆ తర్వాత నేను స్టేజ్ మీదకి వెళ్లి అడిగాను కూడా 2 విషయాల్లో ఆవిడికి నేను అభినందనలు చెప్పాలి అని. ఒకటేమిటంటే ఆవిడ 75th బర్త్డేకి అభినందనలు, రెండోది ఆవిడ ఆ పాట పాడినప్పుడు లాల్ దుపట్టా మల్మల్ ఖా, ఆ టైంలో ఆ పాట ఇలా మారిపోతుందని మీరు కల్లో కూడా ఊహించి ఉండరు అని. మీ కవితల్లో ఒక కొత్తదనం ఉంది, తెలివైన విషయాలున్నాయి, ఒక చిన్నపిన్నలాంటి మనసుంది. కానీ మీరు సినిమా ప్రపంచంలో ఉన్నారు, అదేలాగా రాజకీయంలో కూడా ఉన్నారు. అలా ఉన్నప్పటికీ మీ కవితల్లో మంచి మాటలు, ఇన్నోసెంట్ ఎలా తీసుకొస్తున్నారు? అలా నేను ఈ ప్రశ్నని వేరే స్టైల్లో అడుగుతాను. అడగండి. 60 ఏళ్ల వయసున్న మీరు ఇంత యూత్గా ఎలా రాయగలుగుతున్నారు? అదేమిటంటే దీనికి తిన్నగా జవాబు చెప్పాలంటే, కవిత యొక్క బంధం వెంట్రుక తెల్లబడ్డంలో లేదు, హృదయం నలుపవడంలో ఉంది. హృదయం నలుపయ్యేంత వరకు కవితలు రాస్తూనే ఉండొచ్చు. ఈ యవ్వనం ఫీలింగ్స్ ని ఎప్పుడైనా మీ కవితల రూపాన బయటపెట్టారా? మీరు పాటలు సరిగ్గా వినరు అనుకుంటున్నాను. అప్పుడప్పుడు పాటలు వింటూ ఉండండి. మీ ప్రశ్న చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. చివరిగా మీరు ఏ పాట విన్నారు? నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి. మీకు చివరిగా ఎవరి పాట నచ్చింది? అది ఎవరి పాటైనా పర్వాలేదు, చేసినప్పుడు నేను మీ పాటలు కొన్ని విన్నాను. చూసారా మీరు రీసెర్చ్ చేయడం వల్ల ఎంత పాటలు చాలా వినాల్సి వచ్చింది. చూసారా ఎంత మంచి విషయం జరిగిందో. రీసెంట్ గా నేను విన్నది ఏక లడికీకో దేకాతో ఎసలాగా. మీరు దేన్ని ఇష్టపడ్డారు, అమ్మాయినా లేక చూడ్డాన్నా? ఈ వయసులో కూడా మీరు ఇలా చూస్తున్నారా నాకు అనిపించింది. అది ఆ అమ్మాయి అందమని చెబుతాను, నా తప్పు కాదు. ఆప్కి అదాలత్లో ఈ కేసు కొనసాగుతుంది ఒక చిన్న బ్రేక్ తర్వాత. ఆప్కి అదాలత్లో ప్రశ్నలకి ఆరోపణలకి మధ్య ఉన్నది రచయిత జావేద్ అఖ్తర్. ఆప్కి అదాలత్లో జావేద్ అఖ్తర్ గారి మీదున్న ఆరోపణ, ఈయన డబ్బు సంపాదించడానికి ఆత్మగౌరవాన్ని వదులుకున్నారు. సార్, ఈ విషయం నిజమే కదా? మీరు రాసిన పాటల్లో వల్గారిటీ అనేదే లేదు. నిజం చెప్పాలంటే మీరు ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. కానీ మీరు డబ్బు కోసం మాత్రమే రాస్తున్నప్పుడు, ఒక పారిశ్రామిక వ్యక్తి పెళ్లి కోసం స్క్రిప్ట్ రాసేటప్పుడు, నాటకం రాసేటప్పుడు అప్పుడు కాంప్రమైజ్ లేదు. అది ఎవరో ఒక పారిశ్రామికవేత్త పెళ్లి కదా, అది ఎల్లన్ మిథల్ పెళ్లి. అవును, ఆయన నాకు చాలా మంచి మిత్రుడు. నేను రాసిన స్క్రిప్టు అది బిజినెస్ ఏమీ కాదు. నేను రాసిన ఆ స్క్రిప్ట్ని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు పెర్ఫామ్ చేశారు. ఎల్లన్ మిథల్, ఆయన భార్య, ఆయన కొడుకు, ఆయన కోడలు, ఈ నలుగురే స్టేజ్ మీద పెర్ఫామ్ చేశారు. ఇది వాళ్ళ ఫ్యామిలీకి సంతోషం. వాళ్ళు హై ప్రొఫైల్ మనుషులు. ఇది చాలా పెద్ద విషయంగా మారింది. నాకు చాలా మంది స్నేహితులున్నారు, వాళ్ళ కొడుకుల పెళ్లిల్లో కూడా నేను రాశాను. వాళ్ళ జీవితాల్లో మనం ఏం కాంట్రిబ్యూట్ చేయగలం చెప్పండి? సంతోషమైన క్షణాలు, చేసే పనిలో సంతోషం ఉండాలి. కానీ మీరు దాన్ని ఒక బిజినెస్ ప్రపోజల్ అని అనుకోవద్దు. కానీ ఆ టైంలో న్యూస్ పేపర్లో ఏమని వచ్చిందంటే స్టీల్ 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 ప్రేమ అని మీరు లేదు, రాశారు. అలాంటి డబ్బు మాటలు కోసం ఏమీ మీరు లేవు. లేదు, నేను అలా ఏమీ రాయలేదు. స్టీల్ ప్రేమ అలా ఇంకా అని. చాలా రాశారు. నేను రాసింది ఏమిటంటే అవేంటంటే వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ ఉన్నాయి కదా, వాళ్ళ కుటుంబానికి సంబంధించిన డీటెయిల్స్, వాళ్ళ బంధాల గురించి, వాటి గురించి నేను ఫన్నీగా రాశాను అంతే. వ్యూవర్స్ చాలా మంది మిమ్మల్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నారు, మీరు అడగండి.
రోజురోజుకి సినిమాల్లో డైలాగులు చాలా దారుణంగా ఉంటున్నాయి. మళ్ళీ మీరు మీ పెన్నుతో డైలాగులు రాయాలని అనుకోవడం లేదా సార్? అంటే మంచి డైలాగులున్న సినిమా లాంటిది, అది మీ తరపున మొదలుపెట్టే విధంగా కొత్త తరాన్ని మొదలుపెట్టాలన్న ఆలోచన ఉందా? ఇలా ఆలోచిస్తే చాలా గొప్పతనంగానూ గర్వాన్ని చూపించే విధంగానూ అనిపిస్తూ ఉంటుంది. సినిమా డైలాగులన్నీ చాలా చెత్తగా ఉన్నాయి, నేను పెన్ను తీసి అవన్నీ మార్చి పారేస్తాను అనడం నేను ఈ విధంగా అసలు ఆలోచించను. కానీ మీరు సినిమాలు చూసినట్టుగానే నేను కూడా సినిమాలు చూస్తాను, ఊరికే రాస్తూనే ఉండను. ఇప్పుడు వచ్చే సినిమాల డైలాగ్స్ గానీ పాటలు కానివ్వండి, మీకెలా నచ్చడం లేదో అలాగే నాకు కూడా నచ్చడం లేదు. కొన్ని రోజులకు ముందు నేను ఆలోచించాను. నేను చాలా ఏళ్లుగా పాటలు మాత్రమే రాస్తూ ఉన్నాను. చాలా రోజుల తర్వాత నేను లక్ష్య అనే ఒక సినిమాకి రాశాను. నేను నిర్ణయించుకున్నది ఏమిటంటే ఇక పైన సంవత్సరంలో ఒక్క సినిమా అయినా సరే నేను రాయాలి అని, వీలైనంత వరకు మంచిగా రాయాలి అని. కానీ అది మంచిగా చేయడం అనేది ప్రజల చేతుల్లోనే ఉంది. మీరు ఒక విషయం చెప్పడం మర్చిపోయారు. చాలా సంవత్సరాల క్రితం మీరు రాసిన ఒక స్క్రిప్ట్, లక్ష్ సినిమా స్క్రిప్ట్, ఆ సినిమా అసలు ఆడలేదు కదా? అవును, అది మీరు బాగా ఆడిందని అడిగితే చెప్పుండేవాడిని కదా. కానీ నేను మీ గురించి ఏమనుకుంటున్నానంటే విజయానికి అపజయానికి మీరు ముఖ్యత్వం ఇవ్వడం లేదు, కానీ ఒక స్టాండర్డ్కి మాత్రం మీరు విలువ ఇస్తున్నారు. అందుకని లక్ష్యాన్ని చూసి మీరు సంతోషిస్తారు అనుకున్నా. కానీ ఆ స్క్రిప్ట్ చాలా త్వరగా పూర్తి చేశానని మీకు అనిపించలేదా? తెలీదు, ఫరాన్ సినిమా డైరెక్టరు ఆ పనంతా బాగా నచ్చింది నాకు. యాక్టర్స్ అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు, కెమెరా వర్క్ కూడా చాలా బాగుంది. అలా అయినప్పటికీ ఆ సినిమా సరిగ్గా ఆడలేదు. అటువంటి సమయంలో నేను రాసింది కూడా ప్రజల మనసులకు చొచ్చుకుపోలేదు అని అనుకుంటున్నాను. అది ఆలోచించాల్సిన విషయం. అయితే నెక్స్ట్ సినిమాకి స్క్రిప్ట్ రాయడానికి మీకు ఇవ్వాలో వద్దనేది ఫరాన్ గారే డిసైడ్ చేయాలి. అవును, మీరు సరిగ్గా చెప్పారు. మొదటి సినిమా ఆయనే రాశారు, అది బాగా హిట్ అయింది కూడా. ఒకానొక సమయంలో మంచి పాటల వెనక జావేద్ అఖ్తర్ పేరే ఉండేది. అలాంటప్పుడు మీరు రాసిన అన్ని పాటల వెనక మీకు నచ్చిన పాట ఏదో మాకు కాస్త చెప్పగలరా సార్? నేను మీకు ఒక నిజం చెప్పనా, నేను రాసిన పాటల్లో ఏదీ కూడా నా ఫేవరెట్ పాట లేదు. విషయం ఏంటంటే నేను ఒక పాట రాస్తూ ఉంటాను, ఆ పాటలోనే పూర్తిగా మునిగిపోతాను కూడా. అది బాగా వచ్చిందని అనిపిస్తుంది, అప్పుడే నేను దాని గురించి ఆలోచించాలి. రికార్డింగ్ జరిగేటప్పుడు చాలా థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది, బాగా వచ్చిందని అనిపిస్తుంది. ఆ తర్వాత ఇంకో పాట ఇన్వాల్వ్ అయిపోతాను, అది బాగా రావాలని తపన పడతాను. అలా అయితే మీరు రీసెంట్గా రాసిన పాట గురించి చెప్పండి. ఈ మధ్యకాలంలో నేను ఒక పాట రాశాను, అది ఏమిటంటే సునామీ గురించి. ఆ పాట నా హృదయాన్ని బాగా టచ్ చేసింది. जिंदगी पुकारती है, आओ हम तुम भी मिलके पुकारें. जिंदगी कब हारती है, आओ हम तुम भी दुख से न हारें. जख्म धरती के तन पर है कारी, कितने दिल हैं जो हमसे हैं भारी. दर्द की लहर है, जहर ही जहर है, आओ ये जहर मिलके उतारें. जिंदगी पुकारती है. జావేద్ అఖ్తర్ గారి మీదున్న ప్రజల తరపున కేసు కొనసాగుతుంది ఒక బ్రేక్ తర్వాత. ఆపి అదాలత్లో ఇవాళ బోన్లో కూర్చుంది గీత రచయిత ఇంకా స్క్రిప్ట్ రైటర్ జావేద్ అఖ్తర్. ఆపి అదాలత్లో జావేద్ అఖ్తర్ గారి మీదున్న ఆరోపణ, ఈయన సగం రాజకీయ నాయకుడు, మీరు సగం రాజకీయ నాయకుడు, ఒక రిలక్టెంట్ పొలిటీషియన్. ఎందుకంటే మీరు రాజకీయంలో ఒక అడుగు ముందుకేస్తున్నారు, 2 కాళ్ళు వెనక్కి లాక్కుంటున్నారు. నేను రాజకీయాల్లో అడుగుపెట్టినట్టు మీకు ఎప్పుడు తెలిసింది? మీరు వెస్ట్ బెంగాల్లో క్యాంపెయిన్ చేసేటప్పుడు చూశాము. అదేమిటంటే డెమోక్రసీలో ప్రతి పౌరుడికి కూడా రాజకీయాల్లో ఏదో ఒక టైంలో ఇన్వాల్వ్ అవుతాడు. ఓటు వెయ్యడం కూడా రాజకీయమే. మీరు ఒక పార్టీకి వేస్తారు, ఇంకో పార్టీకి వెయ్యరు కదా. అంటే రాజకీయాల్లో ప్రతి పౌరుడు కూడా ఇన్వాల్వ్ అవ్వాలి, అలా ఉండాలి కూడా. కొన్ని సమయాల్లో మనకు అనిపించినప్పుడు అదేమిటి అంటే ఇప్పుడు మాట్లాడితే సరిగ్గా ఉంటుంది, ప్రజలకు మన మీద నమ్మకం ఉంది అని ప్రేమ చూపిస్తున్నారు అంటే అది మన బాధ్యత. మనం నిజమని అనుకునేదాన్ని ప్రజలకు చెప్పాలి. అదే నేను చేస్తున్నాను. మీ మనసులో రాజకీయాల్లోకి వెళ్లాలన్న కోరిక ఉంది, ఒక్కాలు ముందు పెడుతున్నారు. అంటే మీరు క్యాంపెయిన్ అనే పేరుతో ఆ తర్వాత చేరడం అంటే ఒక పార్టీలో చేరడం అంటే అది నాకు ఇష్టం లేదు. అది నా నిర్ణయం. నేను ఏ పార్టీలో చేరడానికి ఇష్టం లేదు. నేను ఒక దేశ పౌరుణ్ణి, చూస్తాను, ఆలోచిస్తాను, చేస్తాను. మీరు ఏ పార్టీలను ఎందుకు చేరట్లేదంటే ఒకవేళ చేరితే వాళ్ళ కంట్రోల్లో ఉండాలని అది మీకు నచ్చదు. సరిగ్గా చెప్పారు. అప్పుడు వాళ్ళు చెప్పేనేదో నేను చెప్పినట్టుగా ఉంటుంది, అది నాకు వద్దు. నేను నా మనసులో నమ్మే విషయాన్ని మాత్రమే నేను చెబుతాను. నాకు ఒక విషయం తప్పుగా అనిపిస్తే చెప్తాను, అది కరెక్ట్ అనిపిస్తే మళ్ళీ చెప్తాను. ఒకవేళ నేను ఏదైనా పార్టీలో చేరితే నేను తప్పు అని చెబితే వాళ్ళు వద్దు అంటే నేను నోరు మూసుకుని ఉండాలి. అయితే సిచ్యువేషన్ కి తగ్గట్టు లేదు, వీళ్ళు రేపు ఏది నాకు కరెక్ట్ అనిపిస్తుందో అది మాత్రమే నేను చేస్తాను.
కానీ పార్టీలో జాయిన్ అయితే చాలా షేడ్లు పడతాయి, పొలిటికల్ ఎక్స్పీరియన్సీ. ఇప్పుడు ఇది చెప్పకూడదు అంటారు. నేనెందుకు భయపడాలి? నేనేమైనా ఓటు అడుగుతున్నానా? అందువల్ల నా మనసుకి ఏది మంచిది అనిపిస్తుందే చెప్తాను. అటల్ బిహారీ వాజ్పేయి ఉన్న కాలంలో మీరు ఇచ్చిన ఇంటర్వ్యూ నేను చదివాను. అందులో మీరు ఏమన్నారంటే వీళ్ళు ప్రభుత్వం చాలా బాగా నడుపుతున్నారని నేను చెప్పారు. అలా చెప్పలేదే. ఉన్నాయి ఏది ఉన్నాయి, చూపించండి. దానికి సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి. ప్రశ్న ఏంటంటే ఇప్పుడు బీజేపీ పవర్లో ఉందా? 18 పార్టీలు కలిసిన ఒక కూటమి ఇది. భవిష్యత్తు ఎలా ఉంటుందని అనుకుంటున్నారు? దానికి మీరు ఇచ్చిన సమాధానం చదువుతాను వినండి. నిజాయితీ దృష్టిలో చూశావంటే బీజేపీ శత్రువులు ఇది ఒప్పుకోవాలి. ఆ పార్టీ చాలా చక్కగా నిర్వర్తిస్తుంది. రాజకీయంలో వాళ్ళు ఎంతో ప్రతిభ గల వాళ్ళు. అందుకని ఈ కూటమి పార్టీ అంత త్వరగా విడిపోదని చెప్పారు. వాళ్ళు మంచివాళ్ళని నేను చెప్పలేదు. వాళ్ళు మంచి భావాలు ఉన్నవాళ్ళు అని మీరు మాత్రమే నేను sensible చెప్పాను. చెప్పారు. లేదు లేదు ఇందులో నేను ఉన్నది నేను చెప్పాను. చెప్పాను. చూడండి, పరిపాలన చాలా కాలం జరగాలి అన్నాను, అలాగే జరిగింది కదా. నేను తప్పుగా ఏం చెప్పాను? అది మాత్రం వాళ్ళని నేను కాకుండా మీరు- మంచివాళ్ళు అని చెప్పానా? వాళ్ళ పాలసీ కరెక్ట్ అని నేను చెప్పానా? వాళ్ళు ప్రతిభావంతులు అని చెప్పాను. చూడండి, మీరు ఒక మూర్ఖుడు కూడా ప్రతిభ ఉండొచ్చు. జావేద్ గారు అది ఎందుకంటే ఒక అవినీతిపరుడు కూడా వాడి కూడా ప్రతిభ ఉండొచ్చు. ఒక లంచగొండి కూడా ఎంతో ప్రతిభ గలవాడు కావచ్చు. ఒక నిజాయితీపరుడు కూడా ప్రతిభావంతుడుగా ఉండొచ్చు. వీటిని బట్టి మనం మాటలు చూసినప్పుడు ఉపయోగించి మిమ్మల్ని మీరే లేదు లేదు, నేను అలా కాపాడుకోవాలనుకుంటున్నారు. చెప్పలేదు. లేదు, నేను వాళ్ళని మంచివాళ్ళు అని చెప్పలేదు. నేను వాళ్ళని పొగిడానా? వాళ్ళ పథకాలు బాగున్నాయని నేను చెప్పానా? అటల్ బిహారీ వాజ్పేయికి మీకు గ్వాలియర్ సంబంధం ఉంటుందేమోనని మేమనుకున్నాం. అది వేరే విషయం. ఆ విషయం వేరే. కానీ నేను రాజకీయాల గురించి మాట్లాడాలి అంటే దాని గురించి ఆబ్వియస్లీ నేను ఏ విషయం గురించి దాచిందే లేదు. నేను చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాను, టీవీలో ఇచ్చాను, పత్రికల్లో ఇచ్చాను. వాజ్పేయి సార్ అయినా సరే, అద్వానీ సార్ అయినా సరే, ప్రైమ్ మినిస్టర్ అయినా సరే, హోమ్ మినిస్టర్ అయినా సరే, వాళ్ళ పేరు చెప్పి ఎదిరించాను. కానీ గుజరాత్లో జరిగిన తరువాత అది గ్వాలియర్ సంఘటన కాదు. కానీ జావేద్ గారు మీకు రెండు వైపులా ఒత్తిడి పెరుగుతుంది కదా? పెరిగినవండి. దాని గురించి నాకేం దిగులు. నేను ఎవరి నుంచి ఏమీ ఆశించలేదు కదా. నేను మీకు గుర్తు చేస్తాను, కొంతమంది ముస్లిం నాయకులు మీ మీద చాలా ఆరోపణలు వేశారు. వాళ్ళు మంచి విషయమే చేశారు. దానివల్ల నా గౌరవం ఇంకా పెరిగింది. ఏంటో చెప్పండి. వాళ్ళేమన్నారంటే జావేద్ అఖ్తర్ గారికి రీఫార్మ్ గురించి మాట్లాడే వాళ్ళకి తలాక్ గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. అఖ్తర్ గారు ముస్లిం లా ప్రకారం పెళ్లి చేసుకున్నారా? కోర్టులో రిజిస్టర్ మ్యారేజే కదా చేసుకున్నారు. ముస్లిం లా ప్రకారం పెళ్లి చేసుకోని వాళ్ళకి దాని గురించి తలాక్ గురించి మాట్లాడే హక్కు అస్సలు ఉండదు. దీనికి నేను ఏం జవాబు చెప్పాలి? ఇది జవాబు చెప్పే విషయమా? ఒక లాలో ఇలాంటి తప్పు ఉంది అంటే రాత్రి 2 గంటలకి ఒక అమ్మాయిని రోడ్డు మీదకు పంపించేశారు అంటే ఆ విషయాన్ని అడ్డుకోవాలని నేను చెబితే దానికి కోప్పడుతున్నారు. అలాంటి విషయాలకు నేను జవాబు చెప్పాలా ఏంటి? మీరే చెప్పండి. దీనికి మీరు సమాధానం చెప్తారా? ఉర్దూ టైమ్స్లో మీకు వ్యతిరేకంగా దాదాపు 20 మౌల్వీ స్టేట్మెంట్ ఇంకా ఆర్టికల్ కూడా వేశారు. అందరూ అందులో ఏమన్నారంటే జావేద్ అఖ్తర్ గారు కమ్యూనిజంని వదిలేసి చెప్పండి. దేవుడి మీద నమ్మకం పెట్టుకుని ఆ తర్వాత ఇస్లాం గురించి మాట్లాడాలన్నారు. ఇంతకీ నేను అసలు ఇస్లాం గురించి మాట్లాడను. ఎందుకు చెబుతున్నానంటే మనకి మంచి అథారిటీ లేకపోతే దాని గురించి మనం మాట్లాడకూడదు. నేను మతం గురించి మాట్లాడటం లేదు. నేను తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే కొన్ని విషయాల గురించి నేను ప్రశ్నించాలి అనుకుంటున్నాను. ఉదాహరణకి ముస్లిం పర్సనల్ లాలో ఈ రోజు వరకు అగ్రికల్చర్ ప్రాపర్టీలో కూతురుకి హక్కు లేదు. ఇది ఖురాన్లో రాసి ఉందా? నేను అడుగుతున్నాను. దీనికి ఎవరైనా జవాబు చెప్పండి. నేను అడిగేది వివాహానికి సంబంధించిన చట్టాలు అది సిరియాలో, ఈజిప్ట్లో, ఇండోనేషియాలో, పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో కూడా ఉన్నాయి. మరి మన దేశంలో మాత్రం ఆ చట్టం ఎందుకు రాలేదు? అలా రాకూడదు అంటే అది మతానికి వ్యతిరేకం అయితే అప్పుడు మిగతా దేశాలన్నీ ఈ మతాన్ని వదిలేశాయా? అలా వదిలేస్తే చెప్పండి, మేం కూడా వదిలేస్తాం, మీతో పాటు వస్తాం. కానీ వాళ్ళు మతంలోనే ఉంటూ ఈ విధంగా రిఫార్మ్ చేస్తున్నారు. ఇండియాలో మాత్రం ఎందుకు అలా కుదరడం లేదు? వాళ్ళు చెప్పేది ఒకటే, మతం గురించి మాట్లాడే హక్కున్నప్పుడు ఆ మతాన్ని పూర్తిగా నమ్మే ప్రజలకి మాత్రమే, దాన్ని పాటించే ప్రజలకి అయితే నేను మాత్రమే. కూడా ఇలా చెప్పొచ్చా? జావేద్ అఖ్తర్ గురించి మాట్లాడే అధికారం నన్ను నమ్మేవాళ్లకు మాత్రమే ఉంది అని. దీనికి మీరేమంటారు? అంటే ఈ విషయం మతం గురించి కాదు. వాళ్ళు మతం వెనకాల దాక్కుంటున్నారు. నేను ఎవరితోనూ చెప్పింది లేదు. హిందూ అయినా సరే, ముస్లిం అయినా సరే, సిక్కు అయినా సరే మతాన్ని వదిలేమని చెప్పలేదు. మీ మతానికి వ్యతిరేకంగా ప్రవర్తించమని చెప్పలేదు. కానీ నిజం ఏమిటంటే మీరు చేసే కొన్ని పనులు మతానికి వ్యతిరేకంగా ఉన్నాయి. మీ మతంలో అసలు అలాంటివేవీ లేవు. చెప్పాలంటే సౌదీ అరేబియా, కువైట్ లాంటి కొన్ని దేశాల్లో అటువంటి దేశాలు తప్ప మిగతా దేశాల్లో ఇండియాలాగా అటువంటి చట్టాలు అక్కడ లేవు. ఇది నేను ముస్లిం పర్సనల్ లా గురించి మాట్లాడడం లేదు. హిందూ కోర్టు బిల్లు కూడా నాకు అబ్జెక్షన్ ఉంది.
ఇందులో ఆడవాళ్లకు, కూతుళ్లకు, భార్యలకు కావలసిన హక్కులు లేవు. మీకు కొంచెం కూడా భయంగా లేదా? హిందూ ఫండమెంటలిస్ట్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, ముస్లిం ఫండమెంటలిస్ట్కి వ్యతిరేకంగానూ మాట్లాడుతున్నారు. ఇందులో భయపడడానికే ఉంది, నిజమే కదా మనం చెబుతున్నాం. మీకు అనిపించలేదా ఇద్దరికీ కోపం వచ్చిందంటే ఎప్పుడైనా? అంతకంటే సంతోషం ఇంకేమీ లేదు. నాకేమనిపిస్తోందంటే హిందూ ఫండమెంటలిస్ట్కి నా మీద కోపం వచ్చినా సరే, ముస్లిం ఫండమెంటలిస్ట్ కోపం వచ్చినా సరే, అది నాకు నిజంగా సంతోషించే విషయమే. తప్పు చేసిన వాళ్ళని తప్పు చేశారు అని చెప్పడం తప్పే ఉంది. మీరు సినిమాల్లో మీ డైలాగులతో అందర్నీ మైమర్పిస్తూ ఉంటారు, అలాగే రాజకీయాల్లో కూడా మీరొచ్చి మైమర్పించొచ్చు కదా. అదేమిటంటే రాజకీయాల్లో మాటలు చాలా గొప్పగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. కానీ ఈ జీవితం కావచ్చు, ఈ ప్రపంచం కావచ్చు, మాటలతో ఏ పని జరగదు. నా బాధ ఏమిటంటే రాజకీయాల్లో నిజాలు చెప్పేవాళ్ళు కూడా ఎక్కువగా ఉన్నారు. కానీ నిజం చెప్పేవాళ్ళు కూడా పూర్తిగా నిజం చెప్పడం లేదు, సగమే చెబుతున్నారు. అవి కూడా అబద్ధాలే. మనకి పూర్తిగా నిజాలు మాట్లాడేవాళ్లే కావాలి. అప్పుడు మీరు సగం రాజకీయం చేయకుండా పూర్తి రాజకీయం చేయొచ్చు కదా. లేదు, నేను రాజకీయాలు ఏమీ చేయలేదే. నేను ఒక సాధారణమైన మనిషిని, నేను ఒక ప్రొఫెషనల్ మనిషిని. నాలాంటి వాళ్ళు రాజకీయాలకు రావాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని విషయాల గురించి ఎవరూ మాట్లాడడం లేదు, ఎవరూ నిజాలు అసలు మాట్లాడడమే లేదు. ఒక సాధారణ సిటిజన్ దాని గురించి మాట్లాడాలి. జావేద్ అఖ్తర్ గారు, సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది వాళ్ళు సినిమాలో ఉండడం వల్లే చాలా ఫేమస్ అయ్యారు. వాళ్ళు ఒక్కొక్కరుగా రాజకీయాల్లోకి వస్తున్నారు. వాళ్లకు రాజకీయాల్లోకి రావటానికి అన్ని అర్హతలు ఉన్నాయి, రజిత్ శర్మ గారి లాగా. కానీ మీరు రాజకీయాల్లోకి వెళ్ళను అని మాట ఇవ్వండి. నేను మీకు మాటిస్తున్నాను, నేను రాజకీయాల్లోకి ఎప్పుడు రాను. నేను ఇది ముందు కూడా అయితే మీరు చెప్పాను. ఖచ్చితంగా వెళ్తారు, నాకు నమ్మకం వచ్చింది. ఇంత ఈజీగా మాట ఇచ్చారంటే ఖచ్చితంగా మీరు రాజకీయ నాయకులు అవుతారు. అంటే చూడండి, నేను మీలాగా చెప్పను, రాజకీయాల్లో పార్టీలకి క్యాంపెయిన్ చేసి వచ్చి నేను రాజకీయాల్లోకి వెళ్ళాలని మాత్రం చెప్పను. ఇందులో తప్పే ఉంది. మీరు ఒక పార్టీకి 4 ఓట్లు వేసి వచ్చి నేను రాజకీయాల్లో లేను అంటారు. అలాగే చెప్పచ్చు కదా. మీరు క్యాంపెయిన్ చేస్తున్నారు కదా. క్యాంపెయిన్ చేసే అధికారం ఇక్కడ ప్రతి సిటిజన్ కి ఉంది, లేదంటారా? రేపేం జరుగుతుందంటే ఏదో ఒక పొలిటికల్ పార్టీ మిమ్మల్ని రాజ్యసభలోకి పంపిస్తారు. అప్పుడు మీరు చక్కగా అక్కడికి వెళ్ళి కూర్చుంటారు. నేను ఎప్పటికీ పార్టీ మెంబర్ అవ్వను. మిమ్మల్ని రాజ్యసభలోకి పంపిస్తే మీరు అది స్వీకరిస్తారా? అది నేను అంగీకరిస్తాను, ఖచ్చితంగా వెళ్తాను. ఎందుకు వెళ్ళకూడదు? అంత పెద్ద ప్లాట్ఫామ్ ఉన్నప్పుడు అక్కడికి వెళ్లి మాట్లాడవలసిన విషయాలు మాట్లాడతాను, నా మనసులో ఉన్నదాన్ని చెబుతాను. కానీ అక్కడికి వెళ్లి మాట్లాడితే దేశమంతా కూడా చేరుతుంది కదా. ఇప్పుడు మీ ప్రోగ్రాం ఎంత పాపులర్ అయింది, ఇప్పుడు నేను మాట్లాడే మాటలు దేశమంతా వింటున్నారు కదా. ఇవన్నీ కూడా ప్రజల వరకు చేరుతున్నాయి. పార్లమెంట్ అనేది మీ ప్రోగ్రాం కంటే పెద్ద ప్లాట్ఫామ్. అప్పుడు నేనెందుకు అక్కడికి వెళ్ళకూడదు? అయితే మీరు పార్లమెంట్కి వెళతారు, నేను వెళ్ళను అంటున్నారు. లేదు, అలా కాదు. లేదు, నేను అలా అనలేదు. మీరు అన్నందువల్ల అటువంటి అవకాశం వస్తే వెళ్తాను అంటున్నా. నా వెనకాల ఎవరో నిలబడి రా వెళదాం అని అనలేదు. అలా పిలిస్తే నేను వెళ్తాను. కానీ ఈ ప్రోగ్రాం తర్వాత మీకు ఖచ్చితంగా ఒక ఆఫర్ వస్తుంది. అలా పిలవనివ్వండి, అప్పుడు వెళ్తానులే. ఆప్కి అదాలత్లో జావేద్ అఖ్తర్ గారి మీద ఆరోపణలు వేశాం, దానికి ఆయన ఇచ్చిన సమాధానాలను విన్నాం. ఇప్పుడు తీర్పు వినాల్సిన సమయం వచ్చేసింది. ఇవాల్టి జడ్జ్ జావేద్ నఖ్వీ గారి తీర్పు విందాం. అన్ని సమాధానాల్ని విన్న తరువాత ఈ న్యాయస్థానం ఒక సరైన నిర్ణయానికి రాలేకపోతుంది. జావేద్ అఖ్తర్ గారి సమాధానాల్ని ఇంకా మాటల్ని చూసిన తరువాత ఎవరైనా సరే నేరస్తులు బోన్లో నిలబడి ఈ వాదనలు గెలవాలనే అంటారు. కానీ అదేంటంటే దీన్ని డిఫెన్స్ని బట్టి చూస్తే చాలా బలమైన రీతిలో ఎదుర్కొన్నారు. అందులో ఒక మెసేజ్ కూడా ఉందనే చెప్పొచ్చు. ఒకవేళ ఒక రచయిత కూడా ఇతని కోసమే చెప్పారని చెప్పొచ్చు. कि जाहिद तंग नजर ने मुझे काफिर जाना और काफिर ये समझता है मुसलमान हूं मैं. కానీ దానితో పాటే జాబిద్ సార్తో పాటు ఇంకో విషయం ఉంది ఆయన వెనకాల. ఆయన పరంపర, ఆయన లెగసీ, ఆయన మెసాజ్, ఇంకా దావిద్ సార్ ఇంకా అత్తర్ సార్ లాంటి పెద్దవాళ్ళు వాళ్ళ పరంపర ఉంది. సో అందులో నుంచి కొన్ని విషయాలు ఆయన తీసుకున్నారు. దాన్ని ప్లెజరిజం అని అంటారు. దానికి ఈయనకి ఆఖరి శిక్ష ఏమిటంటే ఆయన మామగారి యొక్క ఒక కవితని చెప్పి ఆయన ఈ ప్రోగ్రాంని ముగించాలనుకుంటున్నా. నేను మా మావయ్య మజాస్ గురించి దాదాపు ఎన్నో కవితల్ని
2-3 వేలు ఆటోగ్రాఫ్ బుక్లో రాశాను. ఆ వాక్యాలు రాసినప్పుడు దాని కింద ఆయన పేరుతో కూడా కలిపే రాస్తాను. ఇప్పుడు అదే కవిత మీకు చెబుతాను. ఇన్షాల్లా. ఇవి మీ అందరికీ నచ్చే వాక్యాలే అవుతాయి. उनका करम है उनकी मोहब्बत, उनका करम है उनकी मोहब्बत, क्या मेरे नगमे क्या मेरी हस्ती. सुभान अल्लाह. ఈ నమ్మకంతో జావేద్ అఖ్తర్ గారి మాటలు ఇంకా పాటలతో స్క్రీన్ ప్లేతో ప్రజల మనసును సంపాదించుకుంటూ ఉంటారు. ఇవాల్టి కార్యక్రమం ఇంతటితో ముగిద్దాం. తర్వాత ఎపిసోడ్లో మనం మళ్ళీ కలుద్దాం ఒక కొత్త అతిథితో. అప్పటి వరకు సెలవు.